ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మా హస్బెండ్ అదే శ్రీధర్ కొత్తగా క్రికెట్ అకాడమీ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. ఇది వరలక్ష్మి వ్రతం శుక్రవారం నెక్స్ట్ డే అంటే శనివారం అనమాట. ముహూర్తం అయితే మార్నింగ్ 10:30కి కొబ్బరికాయ కొట్టాలి. సో ఇది అకాడమీ ఆల్రెడీ కొంచెం వరకు పనులు అయితే పూర్తయిపోయి ఇంకా మంచి రోజులు కదా ఇంక ఇప్పుడు. సో ఇంకా అకాడమీ గురించి మీకు ఫుల్గా డీటెయిల్స్ కావాలంటే నేను మీకు డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది వచ్చేసి శ్రీ మిరాకిల్ క్రికెట్ అకాడమీ. దీంట్లో డైలీ ఫిట్నెస్ ట్రైనింగ్ అండ్ మెడిటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కోచెస్, జిమ్ ఫెసిలిటీస్ ఉంటుంది ఇంక్లూడెడ్ ఫర్ 1 సెషన్స్ ఉంటుంది అనమాట. అండ్ డొమెస్టిక్ టూర్ అండ్ ప్రాక్టీస్ మ్యాచెస్, వీడియో అనాలిసిస్ ఫర్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో డైట్ న్యూట్రిషన్ ఫర్ స్టూడెంట్స్. సో మీకు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి 7:30 వరకు, ఈవినింగ్ 3:30 నుంచి 6:30 PM వరకు. సో అడ్రస్ వచ్చేస్తే మనకి శివశంకర్ స్కూల్ ఉంటుంది కదా, కేఆర్ఎం కాలనీ, విశాఖపట్నం. కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద పెడతాను. మీకు ఫీజు గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఓపెనింగ్ వచ్చేసి శ్రీధర్ వాళ్ళ సార్ అనమాట. సో సార్ అయితే ఓపెనింగ్ అయితే చేయించారు. సో ఇదేంటంటే అంత గ్రాండ్ సెలబ్రేషన్స్ అయితే ఏం కాదు. ఓపెనింగ్ జస్ట్ క్యాజువల్గా ఆ రోజు మంచి ముహూర్తం కదా అని చెప్పి ఓన్లీ ఆ అకాడమీ మిరాకిల్ క్రికెట్ అకాడమీ స్టూడెంట్స్ అండ్ ఆల్సో కోచెస్ ఇట్లా ఫ్రెండ్స్ అలా వాళ్ళతోనే జస్ట్ మేము అలా చేసేసుకున్నాం అనమాట. కానీ చాలా బాగా జరిగింది. శ్రీధర్ గురించి మీ అందరికీ తెలిసే, మాకు ఓన్గా జిమ్ కూడా ఉంది కదా. అండ్ ఆల్సో తను మొన్న ఏపీఎల్ మ్యాచెస్ అవి జరిగాయి కదా, సో కోచ్ కింద కూడా వెళ్ళారు, ఫిట్నెస్ కోచ్ కింద. సో తనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం కాబట్టి దాంట్లో తను స్టేట్ ట్రైనర్ కింద కూడా Under-14 మెన్కి ఇచ్చారు. అండ్ ఆల్సో ఆంధ్ర ప్రీమియం లీగ్ సెషన్స్ 2 and 3 కూడా ఉన్నారనమాట. సో క్వాలిఫైడ్ కాబట్టి సో ఇప్పుడు పిల్లలకి కూడా 5 years నుంచి ఉన్నారనమాట పిల్లలు. సో మీ పిల్లల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వైజాగ్లో వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ చక్కగా యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది పిల్లలకి అదొక మంచి ఏమంటారు, ఒక గేమ్ లాంటిదన్నమాట. చక్కగా క్రికెట్ అంటే ఇప్పుడు అందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి డెఫినెట్లీ మీకు ఇది హెల్ప్ అవుతుంది. సో టైమింగ్స్ డీటెయిల్స్ కోసం అగోండి స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మొత్తం అంతా కూడా క్లియర్గా మీకు తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఫొటోస్ అవి కూడా తీసుకున్నాము, చాలా బాగా జరిగింది. సో అందరూ కూడా వచ్చి రావడం జరిగిందనమాట. సో అందుకని చెప్పి ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. అండ్ ఆల్సో శ్రీధర్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఇంకా డైలీ అప్డేట్స్ అన్నీ కూడా ఇంకా ఛానల్లో తను అప్డేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఆ బాబు చేత సరల్ వాళ్ళ బాబు, సో ఆ బాబు కూడా ఇక్కడ క్రికెట్ అకాడమీలోనే జాయిన్ అయ్యాడనమాట. సో అలా క్రికెట్ అలా కాసేపు అందరూ కూడా ఆడారనమాట మ్యాచెస్ అదంతా కూడా. సో ఫైనలీ తన డ్రీమ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇదంతా కూడా మంచి పెద్ద గ్రౌండ్లో ఇలా నెట్ ప్రాక్టీస్ ఉంటుందన్నమాట మొత్తం పిల్లలందరికీ కూడా. ఒకవేళ వర్షాకాలంలో వర్షాలు పడితే జిమ్లోని సెషన్స్ జరుగుతాయి అనమాట. ఇట్లా డైలీ వాళ్ళకి మొత్తం అంతా కూడా ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేశారు, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో ఆ గ్రూప్లో అప్డేట్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఆల్మోస్ట్ ఇప్పటికీ 30 members అయితే జాయిన్ అయ్యారు పిల్లలు. సో ఇంకా మీలో ఎవరైనా ఈ వీడియో చూసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి దగ్గరలో వైజాగ్లో ఉన్న వాళ్ళు జాయిన్ చేద్దామని అనుకుంటే మీ పిల్లలకి డెఫినెట్లీ హెల్ప్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో అయితే షేర్ చేయడం జరిగింది. అండ్ ఎవరెవరైతే కంగ్రాచులేట్ చేశారో ముందుగా థ్యాంక్ యూ సో మచ్. సో ఇంక దీపం కూడా అది పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసాం కదా. ఇంకా ఫస్ట్ వాళ్ళు బాగా ఆడారు, తర్వాత సార్ ఆడుతున్నారు అనమాట. ఇంకా శ్రీధర్ ఇంకా వాళ్ళ కోచెస్ ఇంకా అందరూ కూడా, ఈవెన్ నేను కూడా ఆడేసాను అనమాట. అండ్ ఆ రోజు నేను షాపింగ్ కూడా చేసాము. అంటే లైక్ దీనికి కావాల్సినవి కొన్ని చైర్స్ లాంటివి అట్లా ఉంటాయి కదా, అవన్నీ కూడా మేము షాపింగ్ అయితే చేసాము. సో ఈ శ్రీధర్ షర్ట్ కోసం చాలామంది నన్ను అప్పుడు అడిగారు. ఇది మింత్రాలో తీసుకున్నాను అనమాట. మరి ఇప్పుడు ఉందో లేదో తెలీదు. సో అప్పుడు ఆఫర్లో తీసుకున్నాను, 1500కి వచ్చింది. ఇప్పుడైతే అది 3000 ఎంతో ఉన్నట్టుంది. బ్లాక్ ఒకటి వైట్ ఒకటి తీసేసుకున్నా, మంచి పార్టీవేర్ అవుట్ఫిట్ అనమాట. ఇంకా శ్రీధర్ క్రికెట్ గురించి అయితే చెప్పవలసిన లేదు, తనకైతే ఇంకా క్రికెట్ అంటే పిచ్ అనమాట. సో శ్రీధర్ ఒక కోచ్, నెక్స్ట్ తిను నూకరాజ్ కూడా కోచ్ అనమాట. అండ్ ఇంకొకరు కూడా ఉన్నారు. సో 3 కోచెస్ ఉన్నారనమాట. సో ఇంక వీళ్ళందరూ మా జిమ్లో మెంబర్స్. సో అందరూ కూడా వచ్చారు, చక్కగా ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేశారు. అండ్ ఇక్కడ నేను కూడా ఆడేస్తున్నాను. అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసి ఈ కుర్తీ మీషోలో తీసుకున్నదే, నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మంచి ఆర్గాన్జా కుర్తీ అనమాట. అది కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నేను ఆ లెగ్గిన్ దుప్పట నేను పేరప్ చేసేసుకున్నాను అనమాట. సో ఇంక ఇలా ఇగోండి ఒకరి తర్వాత ఒకరు. అండ్ తిని మా జిమ్ ట్రైనరు శంకర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీళ్ళు వచ్చేసి డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ అనమాట వీళ్ళంతా కూడాని.
సో వీళ్ళందరూ కూడా ఆడారు. సో ఫైనల్ వీళ్ళందరూ ఇదిగోండి మొత్తం బ్యాచ్ అనమాట. సో ఇంకా కొంతమంది పిల్లలు ఇంకా రాలేదు. ఆ రోజు ఓపెనింగ్ రోజు కొంతమంది వచ్చారు అండ్ ఇంక అక్కడి నుంచి ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి క్లాసెస్ అంతా కూడాని. సో మొత్తం అంతా ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఒక 1 అవర్ ఉండి నేను తర్వాత మళ్ళీ స్టోర్కి అయితే వెళ్ళిపోయాను. ఆ తర్వాత మేము ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ఇంకా ఆకలేసేస్తుంది. మధ్యాహ్నం లంచ్ కూడా నేను ప్రిపేర్ చేయడానికి అవ్వక సాయిరామ్ పార్లర్కి అయితే వచ్చేసాము. సాటర్డే అదే వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇది. శనివారం కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా అక్కడ మేము ఏం చేసామంటే మినీ మీల్స్ తీసేసుకున్నాం అనమాట. నిజంగా సాయిరామ్ పార్లర్లో మినీ మీల్స్ మాత్రం అబ్బా చాలా బాగుంటుంది. అందులో ఆ వెజ్ బిర్యానీ, బిస్మిల్లాబాత్ అదే సాంబార్ రైస్ అండ్ నెక్స్ట్ కర్డ్ రైస్ ఇంకా వేరే లెవెల్ టేస్ట్. చెప్పాను కదా నేను సాయిరామ్ పార్లర్ ఒకటి, చట్నీస్ ఒకటి, నెక్స్ట్ నేతి విందు ఒకటి, ఈ 3 కూడా చాలా బాగుంటాయి. వెజిటేరియన్ లవర్స్ కోసం చెప్తున్నాను అనమాట. ఇక్కడ స్పూన్ అది కొంచెం టిష్యూతో క్లీన్ చేసుకుంటున్నాను. సో ఆ రోజు నేను తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను అనమాట శనివారం. సో అందుకనే మీకు ఆ బొట్టు, కాటిక, గాజులు, ఈ అమ్మవారి రూపం ఇవన్నీ ఉన్నాయి కదా. సో నెక్స్ట్ డే నాకు కొంతమంది వెళ్ళలేని వాళ్ళకి తాంబూలం, వెళ్ళలేని వాళ్ళ ఇంటికి అందరికీ కూడా వెళ్ళి తాంబూలాలు తీసుకున్నాను అనమాట నేను. సో పూజ వ్లాగ్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేసేయండి. వీడియోస్ అన్నీ కూడా ఒకవేళ మిస్ అయినట్టయితే మీరు ఒకసారి ఛానల్ చెక్ చేస్తే మీకు, ఎందుకంటే చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు కదా, సో మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇంక ఇక్కడైతే మేము మాట్లాడుకుంటూ తినేస్తున్నాం. ఫస్ట్ లంచ్ చేసేస్తే లంచ్ చేసిన తర్వాత ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు అని. షాపింగ్ అంటే ఎక్కడికంటే మార్కెట్ వెళ్ళిపోయామన్నమాట మేము. సో మాకు వైజాగ్లో హోల్సేల్గా మంచిగా దొరకాలి అని అనుకుంటే మార్కెట్ వెళ్ళిపోతేనే మనకు అన్నీ చక్కగా దొరుకుతాయి. సో ఇప్పుడు మేము ఒక పెద్ద ట్రంక్ పెట్ లాంటిది ఉంటుంది కదా, పెద్ద ట్రంక్ పెట్టి, ఆ ట్రంక్ పెట్టి ఒకటి తీసుకున్నాము, చైర్స్ ఒకటి తీసుకున్నాం. ట్రంక్ పెట్టి ఎందుకంటే వీళ్ళు క్రికెట్ బాల్స్, బ్యాట్స్, గ్లౌజెస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఆ ట్రంక్ పెట్టిలో పెట్టేసి తాళం వేసేసాం అనుకోండి, చక్కగా ఏ ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి. అండ్ ఇప్పుడైతే చైర్స్ ఇదిగోండి, ఈ గ్రీన్ మ్యాట్లు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా మనకి హోల్సేల్ ప్రైజెస్కి వస్తాయి అన్నమాట. సో పేరు కూడా చూపిస్తున్నాను చూడండి, భాస్కర్ ప్లాస్టిక్స్ అంట ఇది. సో ఇక్కడైతే మేము తీసేసుకున్నాం చైర్స్. టోటల్ 4 చైర్స్ అయితే తీసుకున్నాం అనమాట మేము. ఇదిగోండి, ఎందుకంటే వీళ్ళు కూర్చోడానికి చైర్స్ ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా చైర్స్, తర్వాత ట్రంక్ పెట్టి అవన్నీ తీసుకుని ఒక ఆటో మాట్లాడేసుకున్నాం అనమాట మేము. ఆటోలో ఎక్కించేసి తీసుకొచ్చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ ఇంకా ఆ తర్వాత నుంచి బ్లాగ్ కొంచెం కొత్త డ్రెస్ మెటీరియల్స్ అవి న్యూ స్టాక్ వచ్చాయి, అవి మీకు నేను చూపిస్తాను. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, యూట్యూబ్ షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను నేను. మీకు ఎవరికైనా చెక్ చేయాలనుకుంటే ఒకసారి చూడండి. సో ఇంకా ఫుల్ ఇంకా బిజీ అనమాట ఆ రోజైతే. ఇంకా ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది తెలుసా, చాలా 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 గుబురుగా అనిపించింది. ఇగోండి ఇప్పుడు మేము ఆటో మాట్లాడేసుకున్నాం కదా, సో తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి ఇంక ఇక్కడ గ్రౌండ్లో పెట్టేస్తున్నాం అనమాట మేము. సో వర్షం పడినప్పుడు అయితే మాత్రం కొంచెం మీకు జిమ్లో క్లాసెస్ జరుగుతాయి, లేదంటే చక్కగా ఇక్కడే మనకి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ అయితే ఉంటాయి. పిల్లలకి మంచి యాక్టివిటీ అనమాట. ఏదో ఒక యాక్టివిటీ ఉండడం వల్ల వాళ్ళకి కూడా మైండ్ అనేది ఎప్పుడు స్టడీసే కాకుండా ఇట్లా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ క్రికెట్ అకాడమీ అంటే ఇంకా చెప్పవసరం లేదు. సో నెక్స్ట్ ఇంకా సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అనమాట. కొత్తగా డ్రెస్ మెటీరియల్స్ న్యూ స్టాక్ వచ్చాయి. ఎవరికైనా కావాలనుకుంటే మీకు నేను షేర్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే ఈ టైప్లో మోడల్ వస్తుంది అనమాట. దీంట్లో మీకు కలర్స్ కావాలంటే నేను స్క్రీన్ మీద నెంబర్ పెడతాను కదా, మీరు నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు ఇందులో అవైలబిలిటీలో ఉన్న కలర్స్ పంపిస్తాము. సో డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి, సూపర్ క్వాలిటీ. ఏ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నా కూడా మీకు 1200 పడుతుంది అనమాట. సో బాగున్నాయి. ఆఫీస్ వేర్కి కానీ, లేదా కొంతమంది డ్రెస్ మెటీరియల్స్ స్టిచ్చింగ్ చేయించుకుని వాళ్ళ సైజ్కి పర్ఫెక్ట్గా వేసుకుంటారు, అలా ఇష్టం కదా. సో ఇదిగోండి, దీంట్లో చాలా మోడల్స్ వచ్చాయి. ఇట్లా మనకి దుప్పటాస్ కూడా మంచి డిజిటల్ వర్క్తో లేసెస్తో భలే వచ్చాయి అన్నమాట. అండ్ ఇదిగోండి, ఇదొక కలర్, పేస్టల్ కలర్స్, మంచి ఎంబ్రాయిడరీ. సో వైట్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కూడా ఉంది. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్. మీకు కావాలనుకుంటే వాట్సాప్ చేయండి, కలర్స్ అయితే మేము మీకు సెండ్ చేస్తాము. ఏ డ్రెస్ మెటీరియల్ అయినా కూడా మీకు కేవలం 1200 మాత్రమే. సో మళ్ళీ నేను నెక్స్ట్ డే సండే అనమాట. సో సండే మళ్ళీ వ్లాగ్ అయితే నేను షూట్ చేశాను. యాక్చువల్లీ ఏంటంటే ఇంకా మన వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత మొత్తం పూజ సామాన్లన్నీ కూడా ఇంకా దేవుడిని కూడా కదిపేసిన తర్వాత ఆ సామాన్లన్నీ మంచిగా మళ్ళీ నీట్గా తోమేసి ఇంకా పక్కన పెట్టేసి మళ్ళీ ఏమైనా పూజలప్పుడు గట్టా తీస్తూ ఉంటాను. అండ్ ఇవి తాంబూలాలకు వచ్చాయి కదా ఫ్రూట్స్, ఎక్కువగా నాకు ఈ కాయలు వచ్చాయి అనమాట, ఆరెంజెస్ అండ్
ఏంటవి బత్తాయికాయలు ఎక్కువ ఇచ్చారు. సో అందుకే అవన్నీ కూడా కోసేసుకుని మంచిగా జ్యూస్ చేసుకున్నాను. ఇగోండి ఒక గ్లాస్ జ్యూస్ వచ్చింది, చక్కగా తాగేసాను అనమాట. మరి ఆ ఫ్రూట్స్ ఎక్కువ ఏం తింటాము, అందుకే జ్యూస్ చేసుకుంటే హ్యాపీగా బాగుంటుందని చెప్పేసి ఇంకా నేను మంచిగా జ్యూస్ అయితే చేసేసుకున్నాను. చూసారా, చక్కగా ఒక గ్లాస్ జ్యూస్ వచ్చేసింది అనమాట. మ్యాక్సిమం ఎక్కువగా బత్తాయికాయలు ఎక్కువ ఇచ్చారు అందరూని. అందుకని చెప్పేసి ఇంక జ్యూస్ చేసాను. మిగతా ఫ్రూట్స్ అన్నీ ఏం చేశానంటే ఫ్రూట్ సలాడ్లా చేసేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయిపోద్ది కదా. తర్వాత ఇంకా వాషింగ్ మెషిన్లో బట్టలు వేసాను. అసలు ఒక 3-4 డేస్ నుంచి ఇంకా ఈ పండగ ఈ హడావిడితో, పూజ హడావిడి, షాపింగ్ లాటల వల్ల ఇంకా బట్టలు వేయలేదు. అందుకే బట్టలు వాషింగ్ మెషిన్ వేసేసాను. అండ్ తర్వాత మా సూరం కూడా ఇంకా తడిగుడ్డలు, బాత్రూములు కడగడాలు ఇంక ఇవన్నీ కూడా తను చేసేసుకుంటుంది. మా హెల్పరు మీ అందరికీ చూపించాను కదా ఆల్రెడీ. సో రోజు విడిచి రోజు మాకు ఇంట్లో తడిగొడ్డలు ఉంటాయన్నమాట. అండ్ వారానికి 2 సార్లు బాత్రూమ్లు అవి కడగడం, గిన్నెలు అయితే 2 పూట్ల తోమేస్తుంది, ఇల్లు గుమ్మలు కూడా తుడుస్తుంది అనమాట. సో మొత్తం ఇల్లంతా శుభ్రంగా క్లీన్ అయిపోయింది. చక్కగా మళ్ళీ ఎక్కడక్కడ అన్నీ నీట్గా సర్దేశాము. ఇంకా మళ్ళీ పండగలంటే నెక్స్ట్ ఇంకా వినాయక చవితే ఉంది కాబట్టి ఇప్పుడు వరకు ఇంకే పండగలు లేవు. సో అన్నీ నీట్గా మళ్ళీ సర్దేసుకుని దేనికి కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది, మనకి కూడా హాయిగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఇంక మొత్తం అంతా తను తడిగొడ్లు అవి పెట్టేస్తుంది అనమాట. నేను ఇంకా అలాగా కూర్చున్నాను. ఆ తర్వాత ఇంకా వంట ప్రిపేర్ చేయాలి. ఈరోజు వచ్చేసి స్పెషల్స్ ఏంటో చూపిస్తాను చూడండి. నాన్ వెజ్లు గట్రా ఏం తినలేదు కదా, అందుకని చెప్పి మంచిగా బగారా రైస్ చేశాను అనమాట నేను. సో బగారా రైస్ కూడా బాస్మతి రైస్తో చేశాను, చాలా బాగా వచ్చింది. ఎప్పుడు కొబ్బరన్నం ఎక్కువ చేస్తాను నేను, అలాంటిది ఈసారి శ్రీధర్ బగారా రైస్ చేయమన్నారని చెప్పి ఇంకా బగారా రైస్ అయితే చేశాను, చాలా బాగా వచ్చింది. దీనికి కాంబినేషన్ వచ్చి చికెన్ గట్ట ఏం తెచ్చుకోలేదు, ఇంట్లో ఎగ్స్ ఉంటే ఇంకా అలా నేను ఎగ్ కర్రీ చేసేసాను అనమాట. బాగుంటుంది అంటే ప్లెయిన్ రైస్ తినే కంటే కొంచెం రైస్ బిర్యానీ, ప్లెయిన్ బిర్యానీ అనుకోండి, ఏ కర్రీతో అయినా తినవచ్చు కదా. అందుకని చెప్పేసి ఇంకా నేను ఎగ్ కర్రీ చేసేసాను అనమాట. సో హ్యాపీగా ఇంకా బగారా రైస్, ఎగ్ కర్రీతో మేము మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. సో అదనమాట ఈరోజు వ్లాగ్. మీ అందరూ చూసారనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా షేర్ చేస్తాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఒక మంచి కామెంట్ ఇచ్చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.